కేవలం మీ జిల్లాలో అనుబంధం కొరకు ఇక్కడ రావడం జరిగింది. 10 నిమిషాలు వెళ్ళిపోతారు కాబట్టి మీడియా మిత్రులు కొంత సహకరించాల్సిందిగా కోరుతున్నాము. తెలంగాణ మన వీరులకు జోహార్, తెలంగాణ మన వీరులకు. సార్ చాలా అర్జెంట్ ఉంది, శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టారు కాబట్టి సార్ మనది చాలా అవసరం. అదేవిధంగా మొదటి స్పీచ్ సారే ఇవ్వవలసిందిగా మీకు కోరుతున్నాం. చిన్న జిల్లా కమిటీ నుంచి సత్కారం, ఎమ్మెల్యే స్పీచ్. Right. Sini kau. Right. Balik sini ke right. యాదగిరి నరసింహస్వామి వారి ఆశీస్సుల కింద బతుకుతున్న వాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ ఈ ప్రజల పోరాటాల అండతో మనం ఎదిగినటువంటి వాళ్ళం. అది ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత. భవిష్యత్తులో కూడా మనం ఇంకా చాలా అభివృద్ధి చెందవలసి ఉంది. నీటి వసతి లేదు మనకు. ఇక్కడ ఈ ప్రాంతంలో వ్యవసాయం వెనుకబడి ఉంది. హైదరాబాద్కు దగ్గర ఉండటం చేత వ్యాపారం కూడా ఆశించిన స్థాయిలో ఎదగటం లేదు. ఈ సమస్యలన్నింటినీ మనం దృష్టి పెట్టి చాలా సీరియస్గా పరిష్కరించవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యం దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాల రూపకల్పన ప్లీనరీలో చేయాలని చెప్పి అధ్యక్షుల వారిని, రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నా. ఇవాళ ఉన్న ప్రత్యేక పరిస్థితి మీకు తెలియదు. కేటీ రామారావు గారి మీద కేసు ఉందని చెప్పి మొత్తం సభలన్నింటినీ కూడా స్తంభింపజేస్తూ ఉన్నారు, శాసనసభ కానీ కౌన్సిల్ కానీ. వాస్తవానికి కేసు అంటే వెంటనే శిక్ష వేసినట్టు కాదు. ఒక ఆరోపణ ఉంది, మీరు లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేసారు, పద్ధతులు పాటించలేదు అనేది ఆరోపణ. ఆ ఆరోపణతో కేసు వేసారు. వాస్తవాలు కోర్టులో తేలేదాకా అది వాళ్ళకు కూడా ఒక అవకాశం కోర్టులో ఉంటుంది. కాబట్టి కేసు పెట్టడమే ఒక తప్పు జరిగినట్టుగా, కేసు పెట్టడమే తప్పైనట్టుగా ఇవాళ కార్యక్రమాలకు అవాంతరాలు కలిగిస్తూ ఉన్నారు. కావాలంటే చర్చగా టైం అడగవచ్చు, కానీ ఆ సమయం అడిగే ప్రయత్నం చేయకుండా, పద్ధతులు పాటించకుండా సభను పూర్తిగా ఎక్కడికక్కడ ఇబ్బంది కలిగించి వారు ఇవాళ ఇబ్బంది బిల్లుల రూపకల్పన కానీ రైతు భరోసా మీద చర్చకు కానీ ఇవాళ అవాంతరాలు సృష్టించారు. ఇప్పుడు అర్జెంటుగా ఈ సమస్యలన్నింటి మీద కూడా మరి కౌన్సిల్ సమావేశం మళ్ళీ జరిపి వాటిని వెంటనే వాటిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకని నేను ఈ రింగ్ రోడ్డు దాకా వచ్చేసరికి వెంటనే రావాలని చెప్పి వాళ్ళు పిలుపునివ్వటం జరిగింది. నాకు దగ్గర దాకా వచ్చిన కదా అని నేను ఛాన్స్ తీసుకున్న. వాస్తవానికి ఇంత రావడం కష్టమే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అర్జెంటుగా వెళ్ళవలసి ఉంది కాబట్టి మళ్ళించి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను.